ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాము కాటుకు 2 వ్యక్తులు మృతి చెందిన ఘటనలు విషాదాన్ని నింపాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన మర్రి రామ మద్దిలేటి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పాము కాటుకి గురైనట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే మార్గ మధ్యలో ఆయన మృతి చెందారు. మరోవైపు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో మరో సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే రవి అనే యువకుడు పాము కాటుకు బలైపోయాడు. ఆషాఢమాసం సందర్భంగా భార్యను అత్తారింటి వద్ద వదిలేందుకు దేవనకొండకు వెళ్లిన రవి రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించే రోపే ప్రాణాలు కోల్పోయాడు. వరుస పాము కాటు ఘటనలతో 2 కుటుంబాల్లో కూడా విషాదం నెలకొంది. మా నాన్న ఎం రాముడు అనే వ్యక్తి పలుకూరు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా డ్యూటీ అయిపోయిన తర్వాత ఊరువాకిలి దగ్గర ఎం రాముడు అనే వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిన వెంటనే పాస్కు పోయడానికి బయటికి పక్కకు దిగినప్పుడు అక్కడ కరెంటు పోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న పురుగులు రావడంతో ఒక పాము కాటు వేయడం వల్ల మా నాన్న విషయానికి గురై తలనొస్తుందని చెప్పడంతో బనాన్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకొచ్చే దారి మధ్యలోనే అకస్మాత్తుగా చనిపోయారు. లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆ అబ్బాయి నేను పలుకూరులోనే పనికి పోయి అక్కడ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు రాత్రి 7:30 టైంలో నేను మరి మదనామతిలేటి ఇద్దరం కలిసి రామతీర్థం వచ్చినాము. వచ్చిన తర్వాత నేను ఊరాకిల దగ్గర ఇచ్చి నేను మా ఇంటికి పోయినాను. ఆ అబ్బాయి అప్పుడు కరెంటు పోయినది ఊర్లో. ఆ అబ్బాయి పాసు పోయినాక దిగి పాసు పోసి వెనక్కి తిరగడంలో పాము కరిచినది. కరిచి ఎప్పుడే చెప్పినాడు ఇట్లా పాము కరిచింది అని చెప్తే ఇంటి పక్కల వాళ్ళు వచ్చి వాళ్ళ బంధువులకు, వాళ్ళ అమ్మ నాయనకు, భార్యకు, పిల్లలకు చెప్తారు కదా, వాళ్ళు వచ్చి చూశారు. చూసి బైక్ మీద తోలుకొస్తుంటే మధ్యలోనే నందారం దాటానే చనిపోయినాడు. పెద్ద ఆసుపత్రికి చేరారు. అప్పటికి తీసుకొచ్చి బనాంపల్లి పెద్ద ఆసుపత్రిలో మార్చిలో పెట్టి ఆగినారు.